దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడుతూ ఉన్నాం. మీరు పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు ఏదో ప్రాంతంలో నుండి ఈ కార్యక్రమాన్ని మీరు సెల్ ద్వారా టీవీ ద్వారా చూస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశాలు ప్రియులారా, దేవుడు మీకు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆయన బలపరచబోతూ ఉన్నాడు, మిమ్మల్ని ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆయన నడిపించబోతున్నాడు. ఈ రోజున బాధతో, కష్టముతో, కన్నీరు కారుస్తూ, కృంగిపోతూ, నిరాశగా ప్రార్థన చేస్తున్నా మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మీతో నా దేవుడు హెచ్చరించబోతూ ఉన్నాడు. మీరు పడకల మీద మీ కుటుంబ సమేతంగా మీ పిల్లలతో కూడా కలిసి మీరు సమకూడి ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని బలపరచువాడై ఉన్నాడు. ఈరోజు వాగ్దాన సందేశాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడు వాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడును ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ప్రియులారా, 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం కదా. 7వ వచనములు అంటున్నాడు, 2:7 మొదటి సమూయేలు, ప్రియులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఈరోజు గెత్సెమనే వాగ్దాన సందేశాలలో ఒకవేళ నువ్వు కృంగి ఉన్నావేమో, పడిపోయి ఉన్నావేమో, ఇక నేను లెగవలేను, నన్ను ఎవరు లేపలేరు, నన్నెవరు నడిపేయలేరు అనుకుంటున్నావేమో. కృంగిన నిన్ను ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన లేవనెత్తేవాడు. ఈరోజు వాగ్దానం ప్రియులారా, నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తువాడు. మీరు కృంగి ఉన్నారు. దేని కొరకు కృంగిపోయారు? ఎవరైనా మనుషుల మాటల వల్ల, మనుషులు మీరు మోసం చేసి ద్రోహం చేయటాన్ని బట్టి, మనుషులు ప్రియులారా మిమ్మల్ని ప్రేమించినట్లుగా ప్రేమించి వారు ప్రేమకు దూరం చేశారేమో, వారి ప్రేమ తుంచివేశారేమో, దాన్ని బట్టి మీరు కృంగి ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు కదా, ఆయన నిన్ను ప్రేమించి తన ప్రేమను చూపించి ఆయన నిన్ను లేవనెత్తువాడు. చక్కటి మాటలు అంటాడు ప్రియులారా. దరిద్రుల అధికారులతోనూ మహిమ కలిగిన సింహాసనములోను ప్రియులారా ఆయన కూర్చుండబెట్టి మట్టిలో నుండి ఎత్తువాడును ఆయనే, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు కూడా ఆయనే అంటున్నాడు. ఓ సందర్భంలో దైవజనులైన యేసన్న గారు ప్రియులారా మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశానికి ఇచ్చిన ఒక ఆణిముత్యం అని ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే యేసన్న గారు ఓ సందర్భంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన చిన్న దశలో దేవుని పిలుపు అందుకోవటానికి ముందు అనారోగ్యముతో రక్తం కక్కుతా, తిండి లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్న సందర్భంలో దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ప్రియులారా సేవలో వాడుకుంటే దినాల్లో మొట్టమొదటిసారి ఆయన ఫ్లైట్ ఎక్కి ఆయన వెళ్తున్నప్పుడు, ఆ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు పక్కన అధికారులు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్ల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశంలో ఎత్తైన స్థలంలోకి వెళ్ళినప్పుడు చక్కటి భోజన పదార్థాలు, చక్కటి సెక్యూరిటీ, చక్కటి పలకరింపు అంతా ఉన్నప్పుడు ఆయన కింద పెంట కుప్పల మధ్య కృంగిన పరిస్థితి, లేమి, దారిద్ర్యమైన పరిస్థితి, తన అనారోగ్య పరిస్థితిని తాను జ్ఞాపకం చేసుకొని ఆయన అనుకున్నాడంట, నా దేవుడు పెంట కుప్పల మీద నుండి, దరిద్రతలో నుండి, లేమిలో నుండి, అనారోగ్యములో నుండి నన్ను ఆయన లేవనెత్తువాడు. ఎక్కటి వరకు లేవనెత్తువాడని ఆయన సాక్ష్యం ఇచ్చాడంటే, కీర్తనాకారుడు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుమని. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా పెంట కుప్పల మధ్య దారిద్ర్యంగా
లేమిగా బైబిల్లో కృంగిపోయి మీరు దరిద్ర స్థితిలో లాజరులాగా నలిగి ఉన్నారేమో, నా దేవుడి ప్రియులారా, నిన్ను ఆయన లేవనెత్తుతాడు. ఎత్తైన కొండ మీదకి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో. నేను కూడా ఒకానప్పుడు చెన్నై ప్రాంతం, ప్రియులారా మాది చెన్నై ప్రాంతంలో ఏ మందిరం ముందైతే నిలబడి నేను దేహి అని నిలబడ్డానో, మందిరాలు పేర్లు చెప్పట్లేదు కానీ చెన్నైలో పెద్ద సంస్థ, పెద్ద ప్రియులారా సేవకులు, పెద్ద సంఘాలు, లక్షల సంఖ్యలో వచ్చే సంఘాలు, ఏ సంఘం ఏ మందిరం బయట అయితే నిలబడి నిరుత్సాహంగా దరిద్రుడిగా కృంగి నేను నిలబడ్డానో, అదే మందిరంలో వాక్య పరిచారకుడిగా నన్ను పిలవటం జరిగింది. అంటే దేనికి చెప్తున్నానంటే, ఇదిగో దారిద్ర్య స్థితి, లేమి స్థితి, పెంటకుప్పల మీద ఉన్న నన్ను నా దేవుడు లేవనెత్తాడు, నిలబెట్టాడు. ప్రియులారా, ఏ సంఘములో ఏ మందిరములో అయితే ప్రియులారా నేను టీ గ్లాసులు ఎత్తానో, ఆహార పదార్థాలు పంచానో, నేను ప్రియులారా పరిచర్య చేశానో, అదే సంఘానికి నా బిడ్డలు ప్రియులారా సేవకులు సేవకురాలయ్యారు. అదే సంఘానికి నా కుమార్తె ప్రియులారా నాయకురాలయ్యింది. ఎందుకు అంటూ ఉన్నానంటే, ఈరోజు ఈ సాక్ష్యాన్ని పెంటకుప్పల మీద దరిద్ర స్థితిలో లేమిలో నలిగిన మనలను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు, లేపే దేవుడై ఉన్నాడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎలాంటి స్థితిగతుల్లో పరిస్థితి ప్రభావాల్లో పడిపోయి ఉన్నావో, కృంగి ఉన్నావో, నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నిన్ను లేపే దేవుడై ఉన్నాడు. యోసేపును మనం చూచినప్పుడు బైబిల్లో ఆదికాండం 37వ అధ్యాయం, బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 37వ అధ్యాయములో 24వ వచనంలో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు, గుంటలో పడిపోయాడు. గుంటలో పడిపోయిన యోసేపుని ప్రియులారా 28వ వచనములో మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసిరి. గుంటలో పడిపోయిన యోసేపుని ప్రియులారా ఆ ప్రాంతంలో వెళ్తున్న వారికి అదే సహోదరులు అమ్మటానికి ఏం చేశారంటే పైకి లేవనెత్తారు. ఏ శత్రువు అయితే పడేశాడు, ఏ శత్రువు అయితే నీకు మోసం చేశాడు, ఏ శత్రువు అయితే నేను నష్టపరిచాడో, అదే శత్రువు ప్రియులారా నేను పైకి లేపేటట్లుగా చేస్తాడు. యోసేపుని ఎవరైతే పడవేశారో గుంటలో, ఐగుప్తుకి కొనిపోబడ్డాడు, అమ్మబడ్డాడు ప్రియులారా, కొట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, అతడు న్యాయ తీర్పులో నిలబెట్టబడ్డాడు, అన్యాయంగా అతని మీద నిందారోపణ మోపబడింది. అయితే ఐగుప్తు దేశానికి పైకి లేపబడిన యోసేపు ప్రియులారా ఆ 42వ అధ్యాయములో, ఆదికాండము 42వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా 42:6లో చదువుకున్నప్పుడు, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడి ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేలను మోపి అతనికి వందనము చేసిరి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలపు గెచ్చమని వాగ్దాన సందేశాలను పడకల మీద నిరాశగా నలిగిపోయి పడిపోయి వింటున్న దేవుని బిడ్డలారా, హో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా. పడిన స్థితిలో లేవనెత్తుతాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను లేపబోతున్నాడు. ఎలాంటి స్థితిలో పడిపోయి లెగవలేని పరిస్థితుల్లో నిరాశగా నలిగి కృంగి ఉన్నావు, ఈరోజు నా దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానములు గెచ్చమని వాగ్దాన సందేశాల నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పెంటకుప్పల మీద దారిద్ర్య స్థితిలో లేమిలో కృంగి పడి ఉన్న యేసన్న గారిని దేవుడు లేపాడు. నేను నిరాశగా తినటానికి తిండి లేక బట్టలు లేని పరిస్థితిలో, ప్రియులార సేవా సంఘాలు లేని స్థితిగతుల్లో నా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఈరోజు గెచ్చమని వాగ్దాన సందేశాల్లో పడిన స్థితిలో ఉన్న నిన్ను ఆయన లేపుతాడు, లేవనెత్తుతాడు. యోసేపుని గుంటలో పడవేసిన వాళ్లే లేపి ప్రియులారా ఇస్మాయిలీలకు అమ్మటం జరిగింది. ఆ దేశానికి అధికారి అయ్యాడు. ఎవరైతే అతన్ని అమ్మారో వారే అతని దగ్గర ధాన్యం కొరకు చేతులు కట్టుకున్నారు. ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో
ఎవరు నిన్ను అన్యాయం చేశారో, ఎవరు నిన్ను మోసం చేశారో వారి మధ్యనే దేవుడు నిన్ను లేపి నిలబెట్టబోతున్నాడు. మీరున్న చోట మీరు మ్రోకరియండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రియులు కృంగి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, దారిద్ర్యంగా పెంట కుప్పల మధ్య పడిన స్థితిలో ఉన్నారు. లేపండి, లేవనెత్తండి, బలపరచండి, కృప చూపియండి తండ్రి. ఈ వాగ్దాన సందేశాలు దీవెనకరంగా మేలుకరంగా మార్చి ఆశీర్వదీయమని యేసునామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుందాం.